న్యూస్ అనేది ఇప్పుడు వచ్చింది. స్టూడెంట్స్ ఎవరైనా ఓవర్ స్టే కనుక ఇప్పుడు చేసి ఉన్నా, లేకపోతే అసైలం క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళని డిపోర్ట్ చేస్తాము అనేసి ఒక న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు సేమ్ యూకేలో కూడా స్టూడెంట్స్ వచ్చేసి చాలా మంది అసైలం క్లెయిమ్ చేస్తున్నారు. ఏంటి వీళ్ళ నేను చెప్పాను కదా, స్టూడెంట్స్ అనేవాళ్ళు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు ఒక 10%, 90% ఏంటి సంపాదించుకోవడానికి వచ్చేవాళ్ళు. ఈ సంపాదించుకోవడానికి వచ్చే వాళ్ళు ఏమిటంటే వచ్చిన తర్వాత ఆబ్వియస్గా చదవరు. వీళ్ళు ఏంటంటే కొట్టుడే 70 గంటలు, 80 గంటలు, 90 గంటలు ఓవర్ టైం చేసుడు స్టూడెంట్ డబ్బులు సంపాదించడం, ఇండియాకు పంపించడం. ఏమవుతుంది దాంతో ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2 ఇయర్స్ తర్వాత కోర్స్ అయిపోయే టైంకి ఏంటంటే ఇంకా వీళ్ళు ఎగ్జామ్లు రాయారు, పాస్ గారు, కాలేజీకి పోరు, ఏముండదు. అప్పుడు వీళ్ళకి ఏంటి నెక్స్ట్ ఫర్దర్గా ఏదో ఏ వీసాకి వెళ్ళాలి, వర్క్ వీసాలకు వెళ్ళాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీసా ఒకటి అనేది ఉంటుంది. పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి వెళ్ళాలి అంటే వీళ్ళు పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే వీసా రాదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎయిదర్ అలా ఉండిపోతారు ఇల్లీగల్గా వీసా లేకుండా. నెంబర్ 2 టక్కన ఏ లాయర్నో ఎవరినో పట్టుకుంటారు, అసైలం వేసేస్తారు అనమాట. ఓవర్ స్టే చేస్తే మీరు కనుక ఈ కంట్రీలో మిమ్మల్ని డిపోర్ట్ చేస్తాము, మీ అంతటా మీరు వెళ్ళిపోతే ఫైన్, నో ప్రాబ్లం. లేదు అంటే మిమ్మల్ని జనరల్గా పట్టుకోవడం, డిపోర్ట్ చేయటము, బార్ చేయటం అనే ప్రొసీజర్ అయితే కామన్ అనమాట.